అనగనగా ఒక ఊర్లో వీరయ్య అనే రైతు ఉండేవాడు. అతడు తనకున్న కొద్దిపాటి పొలాన్ని చేసుకుంటూ కొన్ని గొర్రెలని పెంచుకునేవాడు. ఒకరోజు పొలంలో ఎక్కువ పని ఉందని తన కొడుకు సోముని గొర్రెలు కాయడానికని చెప్పి తను కూడా తీసుకెళ్లాడు. తన పొలం పక్కనే ఉన్న అడవిలో ఒక పెద్ద పులి ఉండేది. అది అప్పుడప్పుడు వచ్చి గొర్రెలను తినేసేది. అందుకని వీరయ్య సోముతో, ఈ పక్కనే అడవిలో ఒక పెద్ద పులి ఉంది, అది అప్పుడప్పుడు వచ్చి గొర్రెలను తినేస్తూ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చూడు, ఒకవేళ పులిగాని వస్తుంటే వెంటనే నన్ను పిలు అని చెప్పి పొలం పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. సోము కాస్త అల్లరి పిల్లవాడు. గొర్రెలను కాస్తూ ఉండగా వాడికి ఒక చిన్న చిలిపి ఆలోచన వచ్చింది. వాడికి వాళ్ళ నాన్నని ఆట పట్టించాలనిపించింది. అందుకని పెద్దగా నాన్నా పులి, నాన్నా పులి అని అరిచాడు. అది విన్న వీరయ్య తనతో పనిచేస్తున్న కూలీలతో కలిసి పరిగెత్తుకుని వచ్చాడు. అక్కడికొచ్చిన వీరయ్యకి పులి కనిపించలేదు. అప్పుడు సోము నవ్వుతూ, ఊరికే నాన్నా, నువ్వు వస్తావా రావా అని నేను అలా అన్నాను అన్నాడు. దానికి వీరయ్య సోముని మందలించి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయాడు. సోము మళ్ళీ కొద్ది సమయం తర్వాత పెద్దగా నాన్నా పులి, నానా పులి అని చెప్పి మళ్ళీ కేకలు వేశాడు. అది విన్న వీరయ్య ఈసారి నిజంగానే వచ్చిందేమోనని చెప్పి మళ్ళీ అందరితో కలిసి పరిగెత్తుకుని వచ్చాడు. కానీ అక్కడ ఈసారి కూడా పులి లేదు. ఇప్పుడు కూడా తన కొడుకు ఆట పట్టించడానికే చేశాడని చెప్పి గట్టిగా మందలించి తన పనిలోకి తను వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి నిజంగానే పులి వచ్చింది. అది చూసిన సోము చాలా భయంతో నాన్నా పులి, నాన్నా పులి అని ఎంతో గట్టిగా అరవసాగాడు. అది విన్న వీరయ్య వాడికి ఆకతాయితనం బాగా ఎక్కువైందని, మళ్ళీ ఆట పట్టించడానికే పిలుస్తున్నాడని అనుకుని మళ్ళీ తన పనిలో తను మునిగిపోయాడు. ఎంత పిలిచినా తన తండ్రి రాకపోవడంతో భయంతో పక్కనే ఉన్న చెట్టునెక్కి దుఃఖించసాగాడు. పులి మాత్రం గొర్రెలను చంపి తినేసిపోయింది. అది చూసిన సోముకి ఇంకా దుఃఖం ఎక్కువైంది. పెద్దగా ఏడవసాగాడు. ఇక్కడ చెట్టు లేకపోతే తనను కూడా ఆ పులి తినేసేదనే ఆలోచన భయంకరంగా అనిపించింది. తను చేసిన తప్పేమిటో సోముకు అర్థమైంది. తను సరదా కాడిన అబద్ధం ఎంత ప్రమాదానికి దారితీసిందో అర్థమైంది. అప్పటి నుండి సోము ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. అబద్ధం మనిషి మీద నమ్మకాన్ని పోగొడుతుంది. ఒక్కసారి అబద్ధం చెప్పినవాడు రెండోసారి నిజం చెప్పినా నమ్మరు. అబద్ధాలు మామూలుగానే కాదు, సరదాకి కూడా చెప్పకూడదు. హాయ్ కిడ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.